మహిమలు జరుగుతాయి. ఎలా? దేవురా బావ అని ఒక ఆయన ఉండే, అవధూత, అద్భుతమైనటువంటి అవధూత. ఆయన ఒక భయంకరమైన వ్యాధి అంటే కుష్ఠరోగం. కుష్ఠరోగంతో ఉన్నవాడు ఒక చెత్తకుండి పక్కల పడేసిపోయిండ్రు కుటుంబం. ఆయన ఏం చేసిండు? గంగా నదికి స్నానం కోసం పోతున్నాడు. కుష్ఠరోగంతో ఉన్నవాడిని చూసిండు. విపరీతమైనటువంటి బాధతోటి ఏడుస్తున్నాడు. ఆ బాధను చూసి చెలించిపోయిన ఈయన పొయ్యి కాలి చేతి పట్టుకొని లేపిండు. వాని వ్యాధి అంతా మాయమైపోయింది. మీరు దేవరాహ బాబా అని యూట్యూబ్లో కొట్టండి, వీడియోలు వస్తాయి. అద్భుతమైనటువంటి యోగి. త్రివేంద్రం ప్రాంతంలో తమిళనాడులో మాయమ్మ అని ఒక అమ్మ ఉండే. మాయమ్మ అంటుండ్రు ఆమెని. అద్భుతమైనటువంటి అవధూత. ఆమె ఎన్ని లీలలు చూపించిందంటే ఆ లీలలు చూపించింది. కానీ దీనికి ప్రమాణం లేవు. జరుగుతాయి, మహిమలు జరుగుతాయి. దానికి ఎట్లా జరుగుతామనడానికి ఆధారం లేవు. వాటికి జరగవలసినటువంటి ధర్మంలో జరుగుతాయి. మీ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా అవి జరగవు. ఇది ఒక్కటి అండర్లైన్ చేసుకోండి మీరు. అర్థమైందా? ఆధ్యాత్మికత అనేది జీవుడికి కంచుకోట లాంటి జీవన విధానాన్ని ఇస్తుంది. తుప్పుబట్టే ఇనుము లాంటి జీవన విధానం ఇవ్వదు. తప్పకుండా ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికి అవసరం.